హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి ఫైనల్ కీ అయితే వచ్చిందండి. 29థ్ తెలుగులోనేమో 2 బిట్లయితే మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 30 రోజు కూడా 2 బిట్స్‌కైతే మార్క్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా మీకేమన్నా తెలిస్తే గిన కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మనము ఈ ఫైనల్ కీని ఎలా చూసుకోవాలి అనేదైతే ఈ వీడియోలో చూద్దాము. ఇట్లా మీరు వెబ్‌సైట్‌కి అయితే వెళ్ళండి. వెబ్‌సైట్‌కి వెళ్ళిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఫైనల్ కీ అనేదైతే వస్తది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైనల్ కీ అనేది ఇచ్చారు కదా! ఈ ఫైనల్ కీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ సెషన్ మీరు ఏ రోజు రాశారు అనేది మీ సెషన్‌ని ఇట్లా స్క్రోల్ చేస్తే వస్తూ ఉంటది. చూడండి, మనం 29థ్ రోజుదైతే చూద్దాము. 29థ్ రోజు ఇక్కడ టీజీటీ, పీజీటీలో అయితే మనకి ఏ మార్క్స్ అయితే కలవలేదండి. చాలామంది అబ్జెక్షన్స్ అయితే చేయనట్టుగుంది. నేను కూడా వీడియో పెట్టడం లేట్ అయిపోయింది. అయినా వాటిలలో క్వెషన్స్ అయితే ఏం మిస్టేక్ అయితే ఏం లేవు. ఇప్పుడు మనం 29థ్ రోజుదైతే మనం అబ్జెక్షన్స్ అయితే పెట్టాం కదా! దాంట్లో నుంచి అయితే మనకైతే ఒక మార్క్ అయితే ఇచ్చారండి. ఆ దండిదైతే మనకి ఇవ్వలేదు. ఇప్పుడైతే చూద్దాము. ఇదేమో ఫైనల్ కీ అండి. సెకండ్‌ది ఫైనల్ కీ. ఫస్ట్‌దేమో మొన్న వచ్చిన ఇనిషియల్ కీ. ఇక్కడ మనకి సైకాలజీలోనేమో ఒక బిట్ అయితే మనకి వచ్చిందండి. సైకాలజీ 37థ్ బిట్. సైకాలజీలో మనకి ఒక బిట్ అయితే కలవడం అయితే దానికి మార్క్స్ అయితే ఇచ్చారు. అది ఎలా ఇచ్చారు అనంటే, మీరు ఎవరైతే ఆన్సర్ పెట్టారో దానికి కరెక్ట్ ఆన్సర్స్ ఎవరెవరైతే పెట్టారో ఆ ఆన్సర్ పెట్టిన వాళ్ళందరికీ అయితే మార్క్స్ ఇస్తారు. ఇక్కడ ఫస్ట్, థర్డ్, ఫోర్త్ దానికైతే మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 37థ్ క్వెషన్. ఇక్కడ చూడండి, వాయిస్ గురించి అయితే క్రింది దానిలో సరికానిది అనేది ఇచ్చారు కదా! ఇక్కడ ఎవరైతే ఫస్ట్ క్వెషన్, థర్డ్, ఫోర్త్ అయితే మీకు ఇచ్చారు కదా కీ, దాంట్లో అయితే మీరు చూడండి. దాంట్లో చూసి మీరు ఏ ఆన్సర్ ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ పెట్టినా, థర్డ్ ఆన్సర్ పెట్టినా, ఫోర్త్ ఆన్సర్ పెట్టినా గానీ మీకైతే మార్క్స్ అయితే ఇస్తారు. ఇక్కడ సెకండ్ ఆన్సర్ పెట్టిన వాళ్ళకైతే మార్క్స్ అయితే ఇవ్వరు. ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. ఫర్ దిస్ క్వెషన్ objection to found in the question answer, candidate will get full marks for this question if any of the correct options are chosen. అంటే ఎవరైతే ఈ కరెక్ట్ ఆన్సర్లు చూజ్ చేశారో వాళ్ళకే ఇస్తారు. దీంట్లో ఇదైతే చూడండి, దీనికైతే మీరు ఈ పెట్టిన వాళ్ళకైతే ఫస్ట్‌ది, థర్డ్‌ది, ఫోర్త్‌ది మీరు మీ రెస్పాన్స్ షీట్‌లో ఈ క్వెషన్ చూసుకోండి. 37థ్ క్వెషన్ మీకు ఏ క్వెషన్ వచ్చిందో దీంట్లో చూడండి. మీ రెస్పాన్స్ షీట్‌లో చూసుకొని మీరు కరెక్ట్ పెడితే గిన మీకు ఒక 1 మార్క్ అయితే యాడ్ అయితది. ప్లస్ మళ్ళీ మనము మెథడాలజీలో ఒక క్వెషన్ అయితే ఉంది గదండీ! మెథడాలజీలో మిగతా అయితే ఏం కలవలేదు. మెథడాలజీలో మనము ఒకటైతే అబ్జెక్షన్ అయితే చేసాం గదా! దానికైతే ఇచ్చారు. ఇంకొకటి దండిదైతే ఇవ్వలేదు. ఇక్కడ అది 8థ్ క్లాసు, 10థ్ క్లాస్‌దనేది ఒకటి ఇచ్చారు కదా! ఉపవాచకానికి సంబంధించి. ఉపవాచకంలో రెండవ ఇక్కడ చూడండి, ద్వితీయ భాషగా తెలుగు అభ్యసించే విద్యార్థులకు ఈ తరగతి నుండి ఉపవాచకాన్ని ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది అనేది ఇక్కడ చూడండి. 8వ తరగతికి మనం అబ్జెక్షన్ అయితే చేశాం కదా! దానికి కూడా ఆన్సర్ ఇచ్చారు. 10వ తరగతికి కూడా అయితే ఆన్సర్ అయితే ఇచ్చారు. అందుకని మీరు ఈ క్వెషన్ కూడా అంతే. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన వాళ్ళకి, సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే మనకైతే మార్క్స్ అయితే ఇస్తారు. ఇదైతే మీరు గుర్తించండి. ఇంకా నెక్స్ట్ మిగతా అయితే ఏం కలవలేదండి. ఈ 29థ్ రోజైతే ఇద్దరికైతే వస్తుంది. ఇంకా మిగతానేమో 30 రోజుదైతే చూద్దామండి. మీరు ఇప్పుడు 30 రోజుదైతే చూడండి.
ఇది ఇనిషియల్ కీ అండి. ఫస్ట్ వచ్చింది. ఇదేమో ఫైనల్ కీ ఇది. మీరు సెకండ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మిగతా వాటిలలో అయితే ఏం కలవలేదు. తెలుగులో ఉన్న ఒకటి ఆశ్చర్యార్థక వాక్యాలు అవి ఉన్నాయి కదా! అదొకటి మిస్టేక్ అయితే ఇచ్చారు. అక్కడికెళ్ళిపోదాం మనం. ఇది 30 రోజు పేపర్ అండి. 30 రోజు పేపర్ మనకి 2 క్వెషన్‌లయితే ఇక్కడ కూడా 2 క్వెషన్‌లకి మనకైతే మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 67th క్వెషన్ ఒకటే. 101 క్వెషన్ ఒకటి చూడండి. ఇక్కడ 101 క్వెషన్ చూడండి. ఇక్కడ విశ్వనాథ్ సత్యనారాయణ గారి రచన కానిది ఏదని ఇచ్చారు కదా! ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి, ఫోర్త్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఇవ్వడం అయితే ఇచ్చారు. క్వెషన్ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ ద చూసింగ్. ఈ ఫస్ట్ సెలెక్ట్ చేసిన వాళ్ళకి, ఫోర్త్ సెలెక్ట్ చేసిన వాళ్ళకి మీకు రెస్పాన్స్ షీట్‌లో మీరు ఎగ్జామ్ రాసారు కదా! మీ హాల్ టికెట్ నెంబర్ మీద మీకు రెస్పాన్స్ షీట్ అయితే వస్తుంది కదా! దాంట్లో మీరు సెలెక్ట్ చేసిన వాళ్ళకైతే ఇస్తారండి ఈ క్వెషన్‌కి ఆన్సరు. ఇది 101 చూడండి విశ్వనాథ్ సత్యనారాయణ గారి రచన. నెక్స్ట్ 67th క్వెషన్ అండి. ఇక్కడ చూడండి 67th క్వెషన్‌కి కూడా ఇక్కడైతే ఇచ్చారు. ఇక్కడ చూడండి అనుమత్యార్థక వాక్యం, సామర్థ్యార్థక వాక్యం, ఆత్మార్థక వాక్యము అనే దానికైతే అన్ని ఆప్షన్స్ అయితే రైట్ ఆన్సర్. ఇవి అయితే యాడ్ స్కోర్ కింద అయితే ఇస్తారు. మీరు దీంట్లో ఏది సెలెక్ట్ చేసినా కానీ మీకు ఒక మార్క్ అయితే ఇస్తారు. ఇక్కడ ఫుల్ మార్క్స్ ఫర్ దిస్ క్వెషన్ అని ఇచ్చారు చూడండి. ఇఫ్ ఎనీ ఆఫ్ ద కరెక్ట్ ఆప్షన్ ఆర్ చూసింగ్ అంటే మీరు దీంట్లో ఏదైనా చూజ్ చేసుకుని అందరూ ఆప్షన్ ఏదో ఒకటి అయితే పెట్టేసి అయితే వచ్చింటారు కాబట్టి మీకైతే ఖచ్చితంగా దీంట్లో మార్క్స్ అయితే కలుస్తాయి. మనకి ఇంకా టీజీటీ, పీజీటీలో కూడా నేను చూసానండి. దాంట్లో అయితే ఏ మార్క్స్ అయితే కలపలేదు. నేను కూడా వీడియో పెట్టడం అయితే లేట్ అయింది. దాంట్లో క్వెషన్స్ అయితే పెద్దగా లేవు. మిస్టేక్ ఉన్న క్వెషన్‌లు. ఒకటి టీజీటీలో ఒకటైతే ఉండే మల్టిపుల్ ఆన్సర్ అనేది. అది అయితే సెలెక్ట్ అయితే చేయలేదండి వాళ్ళు. ఇవ్వలేదు. ఇంకా మీకేమన్నా మీరు ఈ కీలో ఏమన్నా చూస్తే గినైతే మీరు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. పీజీటీలో కూడా అయితే ఏ మార్క్స్ అయితే మనకి యాడ్ అవ్వలేదండి. ఇప్పుడు నెక్స్ట్ మనకి వచ్చేది నార్మలైజేషన్ వస్తది కదా! నార్మలైజేషన్‌లో మరి ఏ సెక్షన్ వాళ్ళకి మార్క్స్ కలుస్తాయి, ఏ సెక్షన్ వాళ్ళకి మార్కులు కలవవు అనేదైతే ఇంక దానికోసం అయితే వెయిట్ అయితే చేయండి. ఫైనల్ కీ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మీరు దాంట్లో ఆ షీట్‌లో దీంట్లో అయితే చెక్ చేసుకోండి. 2 సెషన్‌లకి కలిపి ఒక మార్క్ అయితే వచ్చింది ఇద్దరికి. దీంట్లో 2 బిట్స్, దాంట్లో 2 బిట్స్ ఇచ్చారు కాబట్టి మనకి 2 సెషన్‌ల వాళ్ళకి ఒక మార్క్ వచ్చినట్టు. మీరు ఆప్షన్స్ సెలెక్ట్ చేసిన వాళ్ళకైతే వస్తదండి. ఇదైతే గమనించండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. థ్యాంక్ యూ. మీరు ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. హైప్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకొని మాకు పాయింట్లు అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.